నమస్కారం అండి, నమస్కారం. ఓం సత్యము అండి, ఓం సత్యము. ఈ స్వర్గంలో ఉన్న మాటలు మనసుతో ఇండియా అమ్మ కనకదుర్గమ్మ నీతో నాతో మనమందరితో మాట్లాడుతుంది. అది ఏ విధముగా ఎలా మాట్లాడుతుంది అయితే నా నిజ జీవితంలో నా జీవిత చరిత్ర, ఈ భారతదేశం చరిత్ర అంటే మాటలు, మనసులో ఉన్న మాటలు, అవి స్వర్గంలో ఉన్న మాటలు. ఈ మూడు మాటలు శాంతి సేవనే బ్రహ్మం విష్ణు శంకరుడు రూపదర్శనం అమ్మ కనకదుర్గమ్మ. మా ఫ్రెండ్ సర్కిల్ నన్ను అడుగుతుంటారు, హలో కమాన్ ఇండియన్ జీ గారు, నీకు శత్రువులు ఎవరున్నారా అని అడుగుతారండి. అంటే శత్రువులు ఎవరండి శత్రువులు? నాకు శత్రువులు ఎవరు లేరు, నాకు అందరూ మిత్రులే. ఎస్, ఆ శత్రువులు అనుకున్నవారు కూడా మిత్రులే నాకు. ఎందుకంటే వాళ్ళ సంఘర్షంలో కూడా కమాల్ ఉంది. ఆ సంఘర్షము చాలా వరకు నాకు ముందుకు తీసుకుని వచ్చిందండి. అమ్మ కనకదుర్గమ్మ కలియుగంలో నన్ను తీసుకొని వస్తూనే ఉంది. అదే ఓం జయ శ్రీ జగన్నాథ్ విశ్వరూప దర్శనం అంతా దాంట్లోకి వస్తుంది. ఈ ప్రపంచంలో ఎన్నో మందిరాలు ఉన్నాయి కదండి. మన యూట్యూబ్లో రాజకీయ నాయకులు, పెద్ద రాజకీయ నాయకులు, మోదీజీ గారు, రాహుల్ గాంధీజీ గారు, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిజీ గారు, మన ఒడిశా ముఖ్యమంత్రిజీ శ్రీ నవీన్ పట్నాయక్ గారు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు కదండి. మనం నలుగురికి తీసుకున్నాము. అందరూ యూట్యూబ్లో చూపిస్తున్నారు అన్నమాట. ఎలక్షన్లు ఓట్ల కోసమని ఆ మందిరాలకు వెళ్ళి ఆ దేవుడికి ప్రార్థన చేసినట్టు, అర్చన చేసినట్లు, భోగం సమర్పించినట్లు చూపిస్తున్నారు. అవునా కదండి. అంటే ఏళ్ళ కోసమని, ఓట్ల కోసమని, గెలుపు కోసమని, కమాని డబ్బులు సంపాదించడం కోసమని ఇవన్నీ చేస్తున్నారు. ఇది సత్యమైన మాట అండి. ఈ నా నిజ జీవితంలో నో నెవర్, నేను డబ్బుల కోసం కాదండి, మీకోసం, మనమందరి కోసం.